ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ప్యాంటు పొడవు తీసుకోవాలి. ప్యాంటు పొడవు, ఈ పొడవు ఎలా తీసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కట్టుకుంటారు పొడవు. కొంతమంది ప్యాంటు ఈడ కడతారు, కొంతమంది ఈడ కడతారు, కొంతమంది ఇక్కడ కడతారు. సో ఎవరికి ఎక్కడి నుంచి వాళ్ళు కట్టుకుంటారో అక్కడి నుంచి స్టార్టింగ్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కడతాను. సో ఈ నుంచి నా మెజర్మెంట్ తీసుకోవాలి. ప్యాంటు పొడవు పట్టితో సహా ఫస్ట్ పట్టితో సహా ఇట్లా పొడవు తీసుకోవాలి. కింది వరకు ఫూట్ వరకు తీసుకోవాలి. కింద వరకు ఫూట్ వరకు ఇంకా కిందికి ఎంత ఉంది? 38 ఉంది. నా ప్యాంట్ పొడవు ఎంత ఉంది? 38. అంటే ఇది టోటల్ పొడవు ఖర్చు మళ్ళీ పెట్టుకోవాలి. ఫస్ట్ టోటల్ పొడవు ఎంత ఉంది? 38 ఉంది. తర్వాత నడుము లూజ్ తీసుకోవాలి. తర్వాత నడుము లూజ్. ఈ నడుము లూజ్ తీసుకున్నప్పుడు సేమ్ నిన్న కట్టు దగ్గర ఎట్లా చెప్పినానో సేమ్ మెజర్మెంట్ లూజ్ తీసుకున్నాడు కదా. నాకు 48 ఉంది. ఇట్లా కట్టుకి ఎలా తీసుకున్నామో అట్లా హిప్ దగ్గర ఎలా తీసుకున్నామో సేమ్ అదే హిప్ దగ్గర ఈ లూజ్ తీసుకోవాలి. నాకు 48 ఉంది. ఈ 48 అనేది మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్, కానీ మనకు కొంచెం లూజ్ పెట్టుకుంటాం కదా. సో ఒక 4 ఇంచెస్ వాళ్ళ ఎంత మెజర్మెంట్ అయినా ఉండని, దానికన్నా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు కొంచెం లూజ్ వస్తుంది. 4 ఇంచెస్ ఇప్పుడు నాకు ఎంత ఉంది? 48 ఉంది నడుము లూజ్. కుచ్చు అనేది ప్యాంటు క్లాత్ కట్టేస్తుంది. ఇది బెల్ట్, పైన బెల్ట్ ఉంటుంది కదా నడుము, ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎవరికైనా సరే ఇంకా ఎక్కువ లూజ్ కావాలంటే 6 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ అంటే అవన్నీ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఇక్కడ కుచ్చు ఎక్కువ వస్తుంది అన్నమాట. పొట్ట దగ్గర ఇంకా లావు అనిపిస్తుంది. అలా లేకుండా వాళ్ళకి లూజ్ మెజర్మెంట్ హిప్ దగ్గర తీసుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కరెక్ట్గా బెల్ట్ సరిపోతుంది. నేను ఖర్చులకు చెప్పడం కదా, ఎక్స్ట్రా నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ చెప్తాను. మళ్ళీ ఖర్చులకు ఎట్లా పెట్టాలనేది కటింగ్ చేసేటప్పుడు చెప్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఓన్లీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి హిప్ 48 ఉంటుంది ప్లస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా. అది మన 52 ఇంచెస్ అనేది ఊరికే మన బెల్ట్ కోసం తీసుకునే పార్టే. మళ్ళీ ఖర్చులు ఉంటాయన్నమాట. కుట్లు వేస్తాం కదా, అవన్నీ సపరేట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు జస్ట్ వాళ్ళకు ఎంత పొడవు ఎంత లూజ్ ఉంది, ఆ లూజ్కు మనం ఎన్ని ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొంతమంది 6 ఇంచెస్ పెట్టాలంటే ప్లస్ 6 వేసుకోండి. ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి లూజ్ కోసం అనేసి. అర్థమైందా? ఫస్ట్ పొడవు తీసుకోండి, తర్వాత హిప్ లూజ్ తీసుకోండి. తర్వాత బెల్ట్ అంటే ప్యాంట్ కుచ్చు ప్యాంట్ బెల్ట్ తీసుకుంటారు కదా, అది సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా సైడ్కి ఇట్లా స్టార్టింగ్ నుంచి 7 ఇంచులు కావాలన్నా 8 ఇంచులు కావాలన్నా ఇక్కడికి కావాలన్నా వాళ్ళు అడగండి. మామూలుగా ఎవరికైనా సరే 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. బెల్ట్ వీడికి వస్తుంది, ఇక్కడ నుంచి కూర్చొస్తుంది అనమాట. 8 ఇంచెస్ అయితే బెల్ట్ కరెక్ట్గా ఉంటుంది. లేదు కొంతమంది హైట్ ఉన్నారనుకో, హైట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? బెల్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టాలి. 10 ఇంచెస్ పెట్టుకోవాలి బెల్ట్. పొట్టిగా ఉంటే 8 ఇంచెస్ చాలు. నా హైట్ ఉన్న వాళ్ళకి 8 ఇంచెస్ చాలు. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా 7 ఇంచెస్. అంటే మన హైట్ని బట్టి బెల్ట్ ఇక్కడ ఎంతవరకు కట్ వస్తుంది, కట్టు వరకు మనము బెల్ట్ రావాలి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ రావాలి, ఇక్కడ నుంచి కుచ్చు రావాలి అనమాట. అర్థమవుతుందా? కట్టుని బట్టి అదే చెప్తానా. అది ఎక్స్ట్రాగా మళ్ళీ ఖర్చులకు అవన్నీ మళ్ళీ తీసుకున్నామని ఫస్ట్ మనం బెల్ట్ ఎంత తీసుకోవాలనేది చెప్తాను. ఖర్చులకి మళ్ళీ ఎట్లా ఖర్చు చేయాలి అవన్నీ మళ్ళీ చెప్తాను. తెచ్చుకోండి లైనింగ్ అన్నీ. బెల్ట్ ఎంత? 8 ఇంచెస్. తర్వాత ఫూట్ లూజ్ వచ్చేసి ఈ పాదం ఉంది కదా, ఈ పాదం ఉంటుంది కనుక ఈడ ఫూట్ లూజ్ తీసుకోవాలి. మనం ఇది తీసుకునేప్పుడే ఈ పాదం కిందికి మనము ఎక్కించుకోవడానికి లూజ్గా ఉందా లేదా అని ఆ లూజ్ పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కించుకోవడానికి ఈజీగా ఉందా లేదా అని పెట్టుకోవాలి. నాకు 13 ఇంచెస్ పెట్టుకుంటే నాకు ఇట్లా లూజ్ వచ్చేస్తుంది కింది ప్యాంట్ తీయడానికి. అలా కాకుండా మనం టైట్ కావాలని ఎక్కువ పెట్టుకున్నాం అనుకో, టైట్ ఎక్కదు, కష్టంగా ఎక్కువ
ఎక్కుతుంది. ఇక్కడ పెట్టుకునేటప్పుడే ఇట్లా టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్ పెట్టుకొని ఈ కింద మనకు దిగుతుందా లేదా టేప్ అనేది చూసుకోవాలి. 13 ఇంచెస్ నాకు లూజ్ ఉంది. 13 ఇంచెస్ పెడితే నాకు ఇట్లా దిగడానికి ఈజీగా ఉంది. నేను కటింగ్ చెప్పేటప్పుడు చెప్తా ఎక్కడ ఏది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ ఎంత వదిలేయాలి అనేది కటింగ్ వేస్తా. మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ మాత్రం ఇప్పుడు రాసుకోండి. ఫూట్ లూజ్ 13. ఇది నా బాడీ మెజర్మెంట్, ప్యాంట్ మెజర్మెంట్. దీనికి 4 తీసుకోవాలి. చాలా ఈజీ ప్యాంట్. ఇప్పుడు కూడా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు ఈ గొడవలో నేర్చుకుంటే. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ప్యాంట్ పొడవు, తర్వాత హిప్ లూజు, తర్వాత బెల్ట్, తర్వాత ఫుల్ లూజ్. ఈ 4 మెజర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుంది. ఈ 4 రాసుకుంటే ప్యాంట్ అయిపోతుంది. ఎలా కట్ చేయాలనేది రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను. అర్థం కాదు ఇస్తా అది చెప్తా. కటింగ్ చేయడం బెల్ట్ తీసుకుంటారు కదా, బెల్ట్ తర్వాత పిస్తా ఎవరికైనా 10 or 11 ఇంచెస్ పెట్టుకోవాలి అంతే. సైడ్లో 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ బెల్ట్ వచ్చేదాన్ని బట్టి మనం కట్ చేసుకుంటే అది నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తాను. రేపు తెచ్చుకోండి కానీ మనం కొలతలతో అంటే వాళ్ళ దగ్గర పిస్తా మనం కొలతలు తీసుకోవాలి. లైనింగ్ తీసుకుంటారా ప్యాంట్ పిస్తా తీసుకుంటారా? తీసుకోలేదు. అది నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తాను ఎట్లా తీసుకోవాలి, మనము ఎన్ని ఇంచెస్ తీసుకోవాలని చెప్తాను.